జేహెచ్ఎంసీ శంషాబాద్ జోన్ పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్లో వారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని జి సాయి కిరణ్ ఆరోపించారు. విజిలెన్స్ విచారణ జరిపించాలని కోరుతూ విలేకరులతో మాట్లాడారు. సర్కిల్లో కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై శానిటేషన్ తదితర విభాగాల్లో పొంతనలేని బిల్లులు సృష్టించారని ఆరోపించారు. టెండర్ ప్రక్రియను తప్పించేందుకు లక్షలోపు వసూలు పనులు పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. చెట్లకు రంగులు సున్నం వేయడానికి 30 లక్షలు, దినపత్రికల కొనుగోలుకు 5 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు చూపడాన్ని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయం, సిఎస్, మున్సిపల్ శాఖ, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్, ఏసీబీ, రాష్ట్ర విజిలెన్స్ విభాగాలకు ఫిర్యాదులు అందజేశామని తెలిపారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో మేమందరం కూడా కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నాము. అందరం కూడా మేము జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లము. ఇక్కడ ఎన్నో అవకతవకలకు అక్రమాలు అన్నీ కూడా బయటపడుతున్నాయి గత కొన్ని రోజుల నుంచి. అవన్నీ కూడా బయటపడుతున్నందుకు ఇక్కడ మా ఇంజనీరింగ్ సెక్షన్ కాంట్రాక్టర్ల మీద వీళ్ళు అది డౌట్ పడి వీళ్ళన్నీ కూడా మా పేర్ల మీద ప్రజావాణిలా కానీ అందులో కానీ ఒక ఫేక్ కంప్లైంట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్నోన్ వ్యక్తుల నుంచి ఇప్పించడం జరుగుతుంది. డీప్గా మేము అందరం కూడా ఎంక్వైరీ చేస్తే అక్కడ శానిటేషన్ విభాగానికి సంబంధించిన ఒక అధికారి బయట వ్యక్తులతోని, ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులతోని ఈ రకంగా అయిపోయిన పనుల మీద దాని మీద ఇప్పించడం జరుగుతున్నది. ఇట్లా మా కాంట్రాక్టర్లు అందరినీ కూడా పనులు చేయకుండా, చేసే పనులను చేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మేము తప్పు చేయనప్పుడు మేము ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మేము అక్కడ జరిగేదాన్ని మేము వేలెత్తి చూపిస్తున్నాము. ముఖ్యంగా ఈ బడంగ్పేట్ శానిటేషన్ డిపార్ట్మెంట్లో గత ఈ కార్పొరేట్లకు సంబంధించిన గత సంవత్సరం పదవీ కాలం ముగిసిన తర్వాత అనంతరం ఎన్నో అక్రమాలు అనేది జరిగాయనే పూర్తి స్పష్టతతో కూడా అందరూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి, రాష్ట్ర విజిలెన్స్కి, ఏసీబీ డిపార్ట్మెంట్ కూడా పలు కంప్లైంట్లు కూడా చేరాయి. అయినా కానీ కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్య అనేది తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఈ శానిటేషన్ విభాగంలో ఏవైతే విఐపీలు కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఇక్కడ రివ్యూ మీటింగ్లు కానీ ఏదైనా మీటింగ్లో జరిగినప్పుడు అప్పుడు తెప్పించిన ఈ డ్రై ఫ్రూట్స్, టీ బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ ఇలాంటి వాటిపైన మరియు బ్లీచింగ్ పౌడర్, చాలా మటుకు బ్లీచింగ్ పౌడర్ అనేది అత్యవసర సమయాలలో దానికి మాత్రమే వాడతారు, కానీ కొన్ని లక్షల రూపాయల బ్లీచింగ్ పౌడర్ అనేది స్ప్రెడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ గల్ఫర్ మిషన్లు ఇవన్నిటికి కూడా సప్లై మళ్ళీ అవి వాటికి సంబంధించిన రిపేర్స్ దానికోసం కూడా లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది. ఇంకోటి కార్పొరేటర్లు అందరూ కూడా పదవీ కాలం ముగిసిన తర్వాత ఫేవరల్ పార్టీ అనేది చేయడం జరిగింది. దానిలో కూడా ఎన్నో ఫుడ్కు సంబంధించినవి కానీ, టెంట్లు వేయకుండా కానీ టెంట్లు వేసినట్టు, టేబుల్ వేసినట్టు వాటికి సంబంధించిన బిల్లులు ఇట్లా ఎన్నో కూడా పెట్టుకుంటారు. కానీ వీటి మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నా కానీ కూడా ఈ యొక్క పై స్థాయి అధికారులు కానీ మళ్ళీ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అనేది కూడా మాకు కూడా ఇప్పటివరకు అర్థం కావడం లేదు. కాబట్టి మేమందరం కాంట్రాక్టర్లను కూడా జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లను నిర్ణయించుకున్నాం ఏంటంటే, మేము ఇది న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యి వీటి మీద అసలు గత సంవత్సరం 2 సంవత్సరాల కాలాలలో ఎన్ని లక్ష రూపాయల లోపల ఫైలు శాంక్షన్ ఇచ్చిరు, దేనికి ఇచ్చిరు, ఎందుకు ఇచ్చిరు, ఇవన్నిటి మీద కూడా న్యాయస్థానానికి అప్రోచ్ అయ్యి అక్కడ కోర్టులో కేసు ఫైల్ చేద్దామని చెప్పేసి మేము కోర్టు మెట్లు ఎక్కదలుచుకున్నాం అందరం కూడా. సో ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా అక్కడ శానిటేషన్ విభాగంలో కొందరు ఎవరైతే ఏఎంసీ కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరి పైన కూడా ఆరోపణలు వస్తున్నా మళ్ళీ ఉన్నతాధికారులు ఎవరు కూడా వీళ్ళ మీద చర్య ఈ రోజు వరకు తీసుకోవడం